చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనకి చక్కగా పరమాన్నం రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను బెల్లం యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కూడా చక్కగా అన్నానికి పట్టే విధంగా ఒక్కసారి మనం చక్కగా ఈ పాలలో మనం ఉడికిన ఈ అన్నానికి ఈ బెల్లం మొత్తం పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి అన్నమాట. ఇక్కడ మరొక విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. మనం బెల్లం వేసిన తర్వాత మనం ఎప్పుడూ కూడా ఎక్కువసేపు అలా ఉడికిస్తూ ఉండకూడదండి. అలా ఉడికించడం వల్ల మనకి విరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి బెల్లంలో ఉన్న పులుపుదనం ఉంటుంది కొంచెం, అది మనం విరిగేలా చేస్తుంది అనమాట. పాలతో తయారు చేస్తాం కదా మన పరమాన్నం, అందువల్ల. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మనం బెల్లం వేసిన తర్వాత ఒక్క 5 minutes కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదండి, నేను బెల్లం అంతా కూడా ఒక్కసారి చక్కగా ఆ అన్నంలో మొత్తం